రాత్రికి రాత్రి లక్షల్లో ప్రాఫిట్లు ఒక స్టాక్ మార్కెట్లోనే కాదు రియల్ ఎస్టేట్లో కూడా వస్తాయని నేను మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను. అది నిజం కూడా అయింది. చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు రేట్లు పెంచుతున్నా 4 ఏళ్లుగా కాన్స్టెంట్ ప్రైస్ ఉంచి సడన్ గా 2000 హైక్ ఇచ్చింది కంపెనీ. బేసిక్ గా 30% ప్రాఫిట్. కస్టమర్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇంత ఆనందకరమైన సమయంలో నేను చాలా మంచి వార్త తీసుకొచ్చాను. వన్ మోర్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్. ముందు నెల శ్రీశైలం హైవేలో కంపెనీ ప్రైస్ హైక్ ఎలా ఇచ్చిందో అలాగే ఇప్పుడు చాలా మంచి వార్త తీసుకొచ్చాను. వన్ మోర్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్. ముందు నెల శ్రీశైలం హైవేలో కంపెనీ ప్రైస్ హైక్ ఎలా ఇచ్చిందో అలాగే ఇప్పుడు చాలా మంచి వార్త తీసుకొచ్చాను. వన్ మోర్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్. ముందు నెలలు వికారాబాద్ లో 2 years గా కాన్స్టాంట్ గా ఉన్న ప్రైస్ ని సడన్ గా ఒక 20% పెంచడానికి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. వికారాబాద్ ఆ పేరు వినంగానే అందరూ ఇలానే షాక్ అవుతారు. ఎందుకంటే అక్షరాల 60 కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్ నుంచి. ఎప్పుడైనా ఒకసారి ఉప్పల్ నుంచో, కొంపల్లి నుంచో, ఈసీఐఎల్ నుంచో, ఎల్బీ నగర్ నుంచో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి. కార్లు అది కూడా దేనికోసం? ₹1,00,00,000 పెట్టి అగ్గిపెట్టేంత అపార్ట్మెంట్ లో ఉండడానిక. వికారాబాద్ నుంచి హైదరాబాద్ కి నేషనల్ హైవే 163 కరెక్ట్ గా గంటం పావు పడుతుంది వెళ్ళడానికి. ఆ రోడ్డు యొక్క విడ్త్ ఇంకా పెంచడానికి గవర్నమెంట్ ఆల్రెడీ మార్కింగ్స్ కూడా చేసి పెట్టింది. గడ్కరీ గారు కూడా మంచి స్పీడ్ మీద ఉన్నారు. కానీ మనుషులు అన్నాక చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్, జాబ్, ప్రెషర్స్ ఇప్పటికిప్పుడు మారాలంటే కష్టం. ఎప్పుడు మారమనట్లేదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ కి బాగా పనికొస్తుంది. అది డబ్బులు ఎక్కువ ఉంటే ఫామ్ హౌస్ కట్టండి. ఈ మధ్య హైయెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక టాపిక్ ఏంటో తెలుసా? కంటైనర్ హౌస్. సింపుల్ గా చెప్పాలంటే ₹1,00,000 ఒక ఇల్లు. జాబ్ చేసుకోండి, సిటీలోని స్ట్రెస్ అంతా అవ్వండి, సరదాగా ఫ్రైడే నైట్ ఇక్కడికి వచ్చేసి సాటర్డే సండే స్టే చేసి మండే మార్నింగ్ కల్లా రిటర్న్ వెళ్ళిపోండి. ఇవి మీకు 1,00,000 కన్నా ఎక్కువలో కూడా దొరుకుతాయి అండ్ తక్కువలో కూడా దొరికేస్తాయి. అంతవరకు ఎందుకు, మన వెంచర్ లోనే ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా కొన్ని రాబోతున్నాయి. అయినా ఎందుకు గురు వికారాబాద్ అంటారా? హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక టూరిస్ట్ డెస్టినేషన్. దీనికున్న లొకేషన్ అడ్వాంటేజెస్ ఇంకెక్కడా ఉండవు. నాకు ప్రతి వీకెండ్ వికారాబాద్ వచ్చి చిల్లయ్యే ఓపిక లేదండి అంటారా? దాన్ని రెంట్కి ఇస్తే 5 నుంచి 10,000 వరకు వీకెండ్ లో మీరు సంపాదించుకోవచ్చు. అంతా బాగుంటే నెలకి 40,000. ఐటీ ఎంప్లాయీస్ వీకంతా ప్రెషర్ లో పనిచేసి ఇలాంటి ప్రశాంతత కోసం డబ్బుల్ని ఇసిరేస్తున్నారు. అలాగా ఇంత పార్టికల్చర్ ఉన్న హైదరాబాద్ కి ఒకే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ వికారాబాద్ క్లస్టర్. అంటే అనంతగిరి హిల్స్, కోటిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ వస్తాయి. వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. రిసార్ట్స్ మర్చిపోకండి. రాబోయే 15 రోజుల్లో మనకి ల్యాండ్ మీద ఆల్రెడీ 20% ప్రాఫిట్ వస్తుంది. దాని మీద ఇల్లు కట్టడానికి కూడా మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టట్లేదు, కంటైనర్ హౌస్ కాబట్టి. దాన్ని కూడా ప్రతి నెల రెంట్కి ఇచ్చుకుంటే ఎలా ఉంటది? రివర్ స్పేస్. ఇది వికారాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఉంది కాబట్టి సిటీకి చాలా దగ్గరగా, దట్టు ఐటీ కంపెనీస్ కి, శంకర్పల్లి మోకిలా రోడ్డుకి ఓవరాల్ కనెక్టివిటీ బాగుండడం. వీకెండ్స్ వెళ్ళడానికి కానీ లేదు రెసిడెన్షియల్ గా డెవలప్ చేసుకోవడానికి కానీ 2 విధాలుగా ఉపయోగం. వికారాబాద్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. 100 స్మార్ట్ సిటీస్ లో ఈ వికారాబాద్ ప్రాజెక్ట్ కూడా ఉంది. సిటీకి చాలా దగ్గరగా ఉన్న వీకెండ్ డెస్టినేషన్ ఏది అంటే వికారాబాద్. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ కోటిపల్లి రిజర్వాయర్ రూట్ లో ఉంటుంది కాబట్టి టూరిస్ట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం. వచ్చే 5 ఏళ్లలోనే మీరు ఇల్లు చూస్తాం. ప్రతి ప్లాట్ కూడా మినిమం సైజు 183 గజాలు ఉండడం వలన అన్ని కూడా 40 feet రోడ్స్ తో డెవలప్ చేస్తాం. ఎంట్రన్స్ రోడ్ అయితే 100 feet రోడ్ ప్రపోజ్. అదేవిధంగా రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ గేట్, సీసీ కెమెరా, స్ట్రీట్ లైట్స్, పార్క్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల ఒక పర్సన్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం 25th ఆగస్టు లోపల ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి గజం 9,999 రూపాయలు. 26వ తారీఖు నుంచి ఇదే ప్రాజెక్ట్ లో 11,999 రూపాయలు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, లష్ గ్రీన్ అండి, లివబుల్ ఏరియా. మీరు అక్కడ ఉండాలి అనుకుంటే చాలా కూల్ ప్లేస్ అనమాట ఇన్ తెలంగాణ. దాన్ని తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో రింగ్ రైల్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ద బిగ్ జంక్షన్ వికారాబాద్ లో రాబోతుంది. వికారాబాద్ లో మనం స్టే చేస్తే వికారాబాద్ నుంచి నియోపోలిస్కి వెళ్ళాలనుకున్నా, అట్ ద సేమ్ టైం మనం తెలంగాణ పోలీస్ అకాడమీకి రావాలన్నా సరే వయా చేవెళ్ళ నుంచి 1 hour and 20 minutes రావచ్చు. ఆ రోడ్డు కూడా చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆల్రెడీ మార్కింగ్ కూడా అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే వికారాబాద్ అనేది బాగా ఫోకస్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ టూరిస్టులు కూడా ఈ మధ్య కాలంలో ఫ్లోటింగ్ ఎక్కువైంది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ గా ఒక 18 acres లో 80 రిసార్ట్స్ కట్టడానికి చాలా ప్లాన్ గా ముందుకెళ్తున్నారు. ఇలా వికారాబాద్ డెవలప్మెంట్స్ అండ్ టూరిజం స్పాట్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా వస్తూనే ఉంటాయి. ఓకే, చూసుకున్నారు కదా మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్వాంటేజెస్, బెనిఫిట్స్, ఎవ్రీథింగ్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయండి. సో ఈ టైంలో బెస్ట్ టైం విత్ బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాం మేము.
సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్.